ఆయిల్ రేట్లు తగ్గిన పెట్రోల్ ధరలు పెరగబట్టే మతలబేంది. $61లకు పడిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ పెట్రోల్ మాత్రం లీటర్ $107. లీటర్ పై $2 ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం. 2010లో క్రూడ్ ఆయిల్ $110 ఉన్న లీటర్ పెట్రోల్ $55. 2024లో సగానికి తగ్గిన బ్యారెల్ రేట్ పెట్రోల్ మాత్రం $109. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసనల వెల్లువ. ఖజానాను నింపుకునేందుకేనని విమర్శలు. క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గితే కనుక మనకి పెట్రోల్ రేట్లు తగ్గుతాయి. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. మనకి చూసుకుంటే కనుక పెట్రోల్ రేట్లు పెరగడమే ఉంది కానీ తగ్గుముఖం పడుతున్నది ఎక్కడ కనిపించట్లేదు. మరి ఇక్కడ క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నా కూడా పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అంటే ఏంటి? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? ఏం జరుగుతుంది? కేంద్రం ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? ఇప్పుడు మరి క్రూడ్ ఆయిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి అంటే అది మన చేతిలో లేదు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లను బట్టి ఉంటుంది అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా కూడా పెట్రోల్ రేట్లు మాత్రం ఎందుకు తగ్గట్లేదు? క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినప్పుడు పెట్రోల్ రేట్లు కూడా తగ్గాలి కదా, మీరే కదా చెప్పింది. ఎందుకంటే పెట్రోల్ రేట్లు మన చేతిలో ఉండవు అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అదే చెప్తారు, పెట్రోల్ రేట్లు మన చేతిలో ఉండవు, పెట్రోల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే అది అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ రేట్లు కూడా పెరుగుతాయి అని. మరి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గాయి అయినా కూడా పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? దానికి తోడు $2 ఎక్సైజ్ సుంకం పెంచింది, కాకపోతే దాన్ని ప్రజల మీద మోపము, కంపెనీలే భరిస్తాయి అని చెప్పేసి నిన్న వార్తాపత్రికలు మనం చూసుకున్నాం. మరి ఈరోజు చూస్తే కనుక అంటే $61లకు పడిపోయిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్. మరి అలాంటప్పుడు పెట్రోల్ రేటు తగ్గాలి కానీ ఎందుకు పెరుగుతోంది? అంటే కేంద్ర ప్రభుత్వము తన ఖజానాన్ని నింపుకునేందుకు ఇలా చేస్తోందా ఏంటి అనేసి విమర్శలు అయితే కనుక వస్తున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది? ఎందుకంటే పెట్రోల్ అన్నది కూడా నిత్యావసర వస్తువులు ఎలానో దాని ఆ జాబితాలో పెట్రోల్ని కూడా చేర్చొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 2 వీలర్ లేని వాళ్ళు అంటే 4 వీలర్ ఇవన్నీ పక్కన పెడితే 2 వీలర్ లేని వాళ్ళు చాలా అరుదు. మరి అలాంటిది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అలాంటివి. మనం ఎక్కడికైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంకొక పని మీద వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తప్పనిసరిగా ఒక చిన్న 2 వీలర్ అయినా సరే ఉంటుంది చాలా మంది ఇళ్లల్లో. మరి మీరు పెట్రోల్ రేట్లు తగ్గించకుండా ప్రజల మీద భారాలు మోపుతూనే ఉన్నారు. ఒకవైపు నిత్యావసర సరుకులు రేట్లు పెరుగుతూ ఉన్నాయి, మరి ఇప్పుడు పెట్రోల్ రేట్లు క్రూడ్ ఆయిల్ తగ్గింది కదా రేటు, కనీసం పెట్రోల్ రేట్లు తగ్గుతాయన్న ఆశ కూడా లేకోకుండా పెట్రోల్ రేట్లు తగ్గకోకుండా అలాగే ఉన్నాయి. మరి దీనికి కేంద్ర ప్రభుత్వము అంటే ఎక్సైజ్ సుంకం విధించింది ₹2, అది కంపెనీలు చూసుకుంటారన్నారు, అటు వరకు ఓకే. కానీ సామాన్య ప్రజలకి మీరు ఈ పెట్రోల్ ధరల విషయంలో ఏం చెప్తారు? పెట్రోల్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్తో ముడిపెట్టి చెప్తూ ఉంటారు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది కాబట్టి పెట్రోల్ కూడా తగ్గాలి. మీరు తగ్గించుకోకుండా అది అలాగే ఉంచేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి నిరసన వెల్లువెత్తుతోంది. అది కాక ప్రభుత్వ ఖజానాను నింపేందుకే అని చెప్పేసి కూడా ఇంకొక వైపు విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపైన ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి, అలాగే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి కూడా జోక్యం చేసుకోవాలి. మొన్న సిలిండర్ కూడా ₹50 పెంచేశారు ఏకంగా. మరి ఇలా అదేనా వికసిత్ భారత్ అంటే? 2047కి వికసిత్ భారత్ అని చెప్పారు. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే వికసిత్ భారత్ ఎప్పటికీ సాధ్యమవుతుంది? ఒకసారి దీన్ని కూడా ఆలోచించండి. అమెరికా చైనా టారిఫ్ వార్ వెనక్కి తగ్గమంటున్న ఇరు దేశాలు. ఏ టైంలో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాడో ట్రంప్ ఆ రోజు నుంచి ప్రపంచ దేశాలకి కునుకు లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు. తను తీసుకునే నిర్ణయాలు, దుందుడుకు వ్యవహారాలు, తనకి తోడు ఇంకొక వైపు ఎలాన్ మస్క్ గురించి మనకి బయటకి అంత న్యూస్ రాకపోయినా కూడా ట్రంప్కి తోడు ఎలాన్ మస్క్ సలహాలు. మరి ఒకసారి అధ్యక్షుడిగా చేశాడు, ఇది రెండోసారి అధ్యక్షుడిగా చేస్తున్నారు ట్రంప్. ప్రతీకార సుంకాలు విధించడం ఏంటి? దీనివల్ల నిత్యావసర ధరలు అన్నీ అసలు అమెరికన్లే ఆర్థిక మాంద్యం వస్తుందేమో అని చెప్పేసి భయపడి ధర్నా చేస్తే, నిరసనలు వ్యక్తం చేస్తే 50 రాష్ట్రాలకు చెందిన పౌరులు వైట్ హౌస్ దాన్ని చాలా లైటర్ వేలు తీసుకుంది. నిరసనలతో ఒరిగేదేమీ లేదు అని చెప్పేసి చాలా సింపుల్ గా చెప్పింది. అదా మిమ్మల్ని గెలిపించినందుకు అమెరికా పౌరులకు మీరు ఇచ్చే సమాధానం అదా? ఇప్పుడేమో చైనా పైన చైనాకు టారిఫ్ వార్ జరుగుతోంది. అసలు స్టార్టింగ్ లోనే ఈ సుంకాలు పెంచినప్పుడు చైనా కూడా సుంకాలు పెంచింది.
మేము తగ్గేదేం లేదు అన్నట్టు. సో దానికి తోడు నిన్న చూసుకుంటే అంటే నిన్న వార్తాపత్రికల్లో చూసుకుంటే కనుక చైనా ఇలానే చేస్తే 50% సుంకాలు పెంచుతామని కూడా హెచ్చరించారు అమెరికా. ఇది అంటే ఇరు దేశాలు సఖ్యతతో ముందుకు వెళ్ళాలి కానీ ఇలా ప్రతీకార సుంకాలు విధించుకుంటూ ఒకరికొకరు ఇది చేసుకుంటూ వెళ్తే మధ్యలో బలైపోయేది ఎవరు? ఆయా దేశాల ప్రజలు, అలాగే ప్రపంచ దేశాల మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు తగ్గట్లేదు, అమెరికా తగ్గట్లేదు, ఇంకొక వైపు చైనా కూడా తగ్గట్లేదు. దీన్ని ఎవరు పరిష్కరిస్తారు? ఇరు దేశాలు తగ్గకుండా ఈ టారిఫ్లను పెంచుకుంటూ వెళ్తే ఎవరు నష్టపోతున్నది? ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఇవన్నీ ఎందుకు అర్థం కావట్లేదు? ఇవన్నీ తెలిసే ఇలా చేస్తున్నారా? ఇవన్నీ ఆలోచించకుండా అయితే కనుక చేయరు కదా. అప్పుడు అన్ని బేరీజ్ వేసుకొని సరే ఇలా పెంచడం వల్ల ఏ రేట్లు పెరుగుతాయి, ఏ రేట్లు తగ్గుతాయి, ఏంటి ప్రజల మీద ఎంత భారం పడుతుంది అన్నదన్నీ ఆలోచించి విశ్లేషణ చేసుకొని ఈ టారిఫ్లు డిసైడ్ చేసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు రెండు దేశాలు వెనక్కి ఇది తగ్గమంటే తగ్గము అని కూర్చుంటే మీరు బాగానే ఉంటారు, ప్రజలు అక్కడ ఇబ్బంది పడేది. మరి ఈ వారం ఇలాగే ఎప్పటి వరకు కొనసాగుతుందో మరి వేసి చూడాలి. పోలవరం ముంపుపై సిడబ్ల్యూసితో సర్వే థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం. జాయింట్ సర్వేకు ఒప్పుకోని ఏపీ. కిన్నెరసాని, ముర్రేడ వాగు సహా స్థానిక వాగుల వరద ప్రభావంపై జాయింట్ సర్వే చేయాలని తెలంగాణ డిమాండ్. భద్రాచలం టౌన్ లో ముంపు, మునుగోరు భారాజల ప్లాంట్ కు ముప్పు పైన స్టడీ చేయించాలని విజ్ఞప్తి. తెలంగాణ డిమాండ్లకు ఒప్పుకోబోమని ఏపీ మొండి వాదన. అన్నింటికీ పాత సర్వేలు ఉన్నాయంటూ వితండవాదం. ఒక్క కిన్నెరసాని పైనే జాయింట్ సర్వేకు ఓకే. గోదావరి బనకచెర్ల లింకును ఆపాలని పోలవరం అథారిటీని కోరిన తెలంగాణ. హైదరాబాద్ లోని సిడబ్ల్యూసి ఆఫీస్ లో సమావేశం. సో రెండు రాష్ట్రాల మధ్య, ఏపీ తెలంగాణ మధ్య జల వివాదం కొనసాగుతూనే ఉంది చాలా రోజుల నుంచి, ఇదంతా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు పోలవరం ముంపుపై సిడబ్ల్యూసితో సర్వే చేయించాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అయితే కనుక ఓకే చేసింది, అంటే ఒప్పుకున్నారు, అంగీకారం తెలిపారు. కానీ జాయింట్ సర్వేకి, ఉమ్మడి సర్వేకి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఏ సర్వే చేద్దాము అని చెప్పినా కూడా, అంటే ఈ ప్రాజెక్టుల పైన కిన్నెరసాని, అలాగే ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల వరద ప్రభావం పైన కూడా జాయింట్ సర్వే చేయించాలని చెప్పేసి తెలంగాణ డిమాండ్ చేస్తుంది. కానీ అలాగే భద్రాచలం టౌన్ లో ముంపు, మునుగోరు భారాజల ప్లాంట్ ముప్పు పైన కూడా స్టడీ చేయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తోంది. కానీ తెలంగాణ డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఒక్క కిన్నెరసాని ప్రాజెక్ట్ తప్ప మిగిలిన వేటికి కూడా జాయింట్ సర్వేకి ఏపీ అంగీకరించట్లేదు. ఇంకొకటి పాత సర్వేలు ఉన్నాయి కదా అని చెప్పేసి వితండవాదం చేస్తోంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక గోదావరి బనకచెర్ల లింక్ ను ఆపాలని పోలవరం అథారిటీని తెలంగాణ కోరిందని కూడా ఇక్కడ మనం నిన్న వార్తాపత్రికలో చూసుకున్నాం. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి సంబంధించి డీటెయిల్స్ ఏపీ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ జిఆర్ఎంబి మాత్రం ఆ డీటెయిల్స్ ని తెలంగాణ ప్రభుత్వానికి తెలపలేదు. అలాగే కేంద్ర జలశక్తి వనరుల శాఖకి కూడా ఆదేశించినా కూడా ఇవ్వలేదు అని చెప్పేసి. ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి బోర్డు మెంబర్ సెక్రటరీ చెప్పడం కూడా జరిగింది. మరి ఇలా చూసుకుంటూ వెళ్తే కనుక ఇప్పుడు జల వివాదం అన్నది ఇరు రాష్ట్రాల మధ్య ఉంది. రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి పరిష్కరించుకోవాలి. కానీ ఇప్పుడు పోలవరం అథారిటీనే, ప్రాజెక్ట్ అథారిటీనే ఒప్పుకుంది, అంటే ఉమ్మడి థర్డ్ పార్టీతో సర్వే చేయించేందుకు జాయింట్ సర్వేకి. మరి ఎందుకు ఏపీ ప్రభుత్వము వితండవాదం చేస్తుంది? మరి ఏ మిస్టేక్స్ ఏమీ లేకపోతే కనుక, అంటే అక్రమంగా నీటిని తరలిస్తున్నారు అన్నది తెలంగాణ ఫస్ట్ నుంచి చేస్తున్న ఆరోపణ. అక్రమంగా నీటిని తరలించుకుపోతుంది ఏపీ అన్నది. మరి ఏమీ లేనప్పుడు, అలాంటిది ఏమీ లేదు అనుకున్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు సర్వేలకు ఒప్పుకోవట్లేదు అన్నదైతే కనుక ఇక్కడ కొంచెం అనుమానాలకు తావిస్తుంది. అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఏంటి దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? మరి ఏమీ లేకపోతే ఒప్పుకోవచ్చు కదా అని చెప్పేసి ప్రజల్లో అయితే కనుక కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దీనికి ఏపీ ప్రభుత్వము ఒప్పుకుంటుందా లేదా అంటే ఇక్కడైతే వితండవాదం చేస్తోంది అని చెప్పేసి మనకి ఇక్కడ వార్తా కథనంలో అయితే కనుక కనిపిస్తోంది. మరి అంటే అన్నిటికీ పాత సర్వేలు ఉన్నాయి కదా అని చెప్పేసి వితండవాదం చేస్తుంది. ఒక్క కిన్నెరసాని కి మాత్రమే జాయింట్ సర్వేకి ఓకే చెప్పింది. మరి దీనికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పించగలుగుతుందా, ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంటుందా, లేకపోతే దీంట్లోకి అంటే కేంద్రం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందా అన్నదైతే కనుక చూడాలి.